భూగర్భ జలాలు అడగట్టడంతో నీరు లేక పంట పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముస్తఫా నగర్ గ్రామంలో రైతు గౌరిగారి నాగరాజ్ గౌడ్ సాగు చేసుకున్న 2 ఎకరాల పంట పొలం బోరుబావిలో నీరు లేక ఎండిపోవడంతో ఆ రైతు పొలాన్ని బీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామ శాఖ అధ్యక్షులు ఐలేని నరసింగారావు మాట్లాడుతూ లక్షల రూపాయల పెట్టుబడితో పంట సాగు చేస్తే భూగర్భ జలాలు అడగంటడంతో పంట మొత్తం ఎండిపోవడంతో ఆ రైతు కన్నీరు పెడుతూ పురుగుల మందు తాగే పరిస్థితి వచ్చిందని తెలిపారు. మల్కాపేట రిజర్వాయర్ నుండి సింగ సముద్రంకు నీరు విడుదల చేసి ఎత్తిపోతల ద్వారా బట్టల చెరువు నింపితే ఈ ప్రాంతమంతా పుష్కలంగా నీరు ఉంటుందని అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పనులు పూర్తి చేసి బట్టల చెరువు నింపాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బండ రమేష్, శివంది దేవేందర్, ముస్తఫా నగర్ గ్రామ శాఖ అధ్యక్షులు ఐలేని నరసింగారావు, చేరిపల్లి రాజు ఉన్నారు. బోర్లలో నీళ్ళు లేవు, బాయిలు ఎండకపోతున్నాయి, నీళ్ళు అడిగితే నాకు ఓటేసిర్రా అని కాంగ్రెస్ నాయకులు అంటుర్రు. మీకు ఓటేయలేదు, నీళ్ళు ఇవ్వం అని మాట్లాడుతారు నాయకులు. అసలు మాటలు మాట్లాడతారు. గవే మాటలు కానీ చేసింది ఏం లేదు, ఇచ్చింది ఏం లేదు, ఇచ్చింది ఏం లేదు. పింఛన్ ఇస్తే మన పింఛన్ అటే పోయింది, రైతు బంధు అటే పోయింది, రైతు భరోసా లేదు, 2500 ఆడపిల్లలకి ఇస్తామన్నారు, అవి లేవు, ఏది లేవు. ఇప్పుడు ఊరు పెట్టుకునే కాలం వస్తుంది. ఒక్కొక్కరి పరిస్థితి ఎకరం పొలం వేస్తే ఒక్క బొట్టు లేకుండా ఎండిపోయింది. ఆ పరిస్థితి చూడు నాగరాజుగా ఉంది పొలం. ఇది మొత్తం ముస్తాఫానగర్ గ్రామంలో ఇంకా ఉన్నాయి. వెంటనే స్పందించి అధికారులు వెంటనే వచ్చి చూడగలరు. తగిన నష్టపరిహారం ఇచ్చి ఎకరాన 25,000 30,000 ఇచ్చి ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇట్లు ముస్తాఫానగర్.